కార్యక్రమం ఏలూరులో నిర్వహించారు. నా విచారం నేను ఆల్మోస్ట్ దీంట్లో అతిశయోక్తి లేదు, నేను రోజు తలుచుకుంటూ ఉంటాను. ఏంటంటే దాంట్లో ₹1,00,000 ప్రేమించింది మాకు దూరపు బంధువు వారు. ఒక విధంగా చెప్పాలంటే మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, వారు మాకు కాస్త దూరం రేటు అనమాట. అలాగే ఆ కార్యక్రమాలలో ₹50,000 ప్రేమించింది ఎవరంటే మన వడల మందేశ్వరరావు గారు. ఆయన స్వయాన మా తాతగారు అనమాట. వారిద్దరి మధ్యలో మా గురువు గారి యొక్క మన అప్పాజ్యోతుల సత్యనారాయణ గారి యొక్క అమృత హస్తాలతో నా మనసు మూలాల్లోకి అనే కథా సంపుటి వారు ఆ రోజున ఆవిష్కరించారు. వారిద్దరికి ప్రధానమైన ప్రైజులు మధ్యలో నా పుస్తకం కూడా నా కథా సంపుటి ఆవిష్కరించడం అనమాట. ఆ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే మన అద్దంకి శ్రీనివాస్ గారి యొక్క ప్రసంగం, వారి యొక్క మాట తీరు, ఇవన్నీ కూడా నేను దాదాపు 7 కార్యక్రమాలలో నేను పాల్గొనడం జరిగిందండి. ఈ మధ్యనే మొన్న 18 ఇక్కడ ఇది మన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి స్వర్ణ రోడ్లో ఉన్నటువంటి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారి 14వ వార్షికోత్సవంలో దేవాలయాల రహస్యాలు అత్యావతర వైభవం అనే దాని మీద శ్రీనివాస్ సారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. నేను ఇందాక ఈ ఏలూరు కార్యక్రమాన్ని నేను ఎందుకు చేస్తున్నానంటే వీరి యొక్క ప్రసంగాన్ని ఎప్పుడు చూసినా నాకు ఆ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు గుర్తుకొస్తూ ఉంటారండి. మహామహోపాధ్యాయ మహానుభావులు వారు, వారు గుర్తుకొస్తూ ఉంటారనమాట. అటువంటి మహనీయులు శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ వారి యొక్క కనీసం వారి రచనలు గురించి చెప్పాలనిపిస్తుంది. వారి రచనలు కంకంటి పాపరాజు గారి ఉత్తమ రామాయణ కావ్యము, అలాగే నంది తిమ్మన పారిజాతాపహరణము, శ్రీ మదాంధ్ర మహాభారతము, బమ్మెర పోతనామాచుని శ్రీ మహాభాగవతము, శ్రీ వాల్మీకి రామాయణము, మంచిన కేయూర బహు చరిత్రము, కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకము ఇత్యాది అన్నీ కూడా వారు రచించినటువంటి గొప్ప కావ్యాలు. తర్వాత మన అద్దంకి శ్రీనివాస్ గారు అనేక అద్భుతమైన కావ్యాలను మహామహుల యొక్క గ్రంథాలకి వారు ముందు మాట రాసినటువంటి ఒక విద్వద్వరేణ్యులు. అటువంటి ఒక మహాకవి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ప్రసంగించడానికి వచ్చినందుకు మా అప్పాజ్యోతుల చారిటబుల్ ట్రస్ట్ తరఫునే కాకుండా యావత్ చీరాలలో ఉన్నటువంటి సాహితీ సాంస్కృతిక అభినవేశం కలిగినటువంటి అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆహ్వానాన్ని నేను ముగించుకుంటున్నానండి. ధన్యవాదాలు సార్. నమస్కారం. धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रे जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दत्तममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यादिविष्णुम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. మెరుగు చెంగటనున్న మేఘంపు కైవడి ఉవిద చెంగటనుండను పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలతువాడు వల్లీయుధ తమాలవసుమదీజము భంగి బలు పిల్లు మూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భాముని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము గోలు కనులవాడు వెడలవురమువాడు
విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరు నా కన్నుగవకు నిదుర కనబడియే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఎక్కడ శ్రీరామనామం ఒక్కసారి స్మరణకు వస్తుందో అక్కడ సమస్తమైన కల్మషాలు తొలగిపోతాయి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్రచంద్ర రఘువంశ సముద్రచంద్ర సుగ్రీవ నేత్ర యుగలోత్పల పూర్ణచంద్ర సీతామన కుముదచంద్ర నమో నమస్తే. చెది ఆహ్లాదనే అని చంద్ర శబ్దానికి వ్యుత్పత్తి. చంద్రుడు ఎలా అయితే ఆహ్లాదాన్ని అందిస్తాడో శ్రీరామచంద్రుడు కూడా అలాగే ఆహ్లాదాన్ని అందిస్తాడు. మిగిలిన అవతారాలలో ఉగ్రమైన స్వరూపం స్వామికి ఉన్నా ఆ ఉగ్ర స్వరూపాన్ని కొంచెం తగ్గించుకొని సౌశీల్యము అనే ఒక గుణాన్ని ప్రదర్శిస్తూ తాను ధర్మాన్ని ఆచరించి లోకానికి చూపిన దివ్యమైన అవతారం రామావతారం అని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామచంద్రమూర్తికి ఒక భక్తుడు వెళ్ళి నమస్కారం పెడదాం అనుకున్నట్టు. నమస్కారం ఎలా పెట్టాలి? ఉత్తి నమస్కారం పడేస్తే కుదరదు కదా, కాస్త పొగడాలి, ఆయనలో ఉన్న గుణాలని చెప్పాలి. అందువల్ల పరిమితంగా ఉన్న భావనతో వాక్కులతో వెళ్ళి రామాయ స్వామి రామా నీకు నమస్కారం అన్నాడు. ఆయనకి సరిపోదా శ్రీరామచంద్రమూర్తి చూశాడు. సరే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం చెప్తే శ్రీరామచంద్రమూర్తి ఆనందిస్తాడు అని మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తొచ్చాడు. రామభద్రాయ రెండో మాట రామభద్ర అన్నాడు. ఎందుకని? ఈ రామభద్ర శబ్దంతో వశిష్ఠ మహర్షి ఎప్పుడు రాముని పిలుస్తాడు. వశిష్ఠుడు ఎప్పుడు పిలిచినా రాముడిని రామభద్ర రామభద్ర అంటాడు. ఎందుకని? రాముడికి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన చేయిస్తే చూడాలని ఆయన తపన కాబట్టి రామభద్ర రామభద్ర అంటాడు. అంతే కదండి, కుటుంబంలో పిల్లల్ని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటారు కదా. అయినా సరే రామచంద్రుడికి పెద్దగా ఆనందం కలగదా. ఆహా అన్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి రామచంద్రాయ స్వామి రామచంద్ర నీకు నమస్కారం అయ్యా. ఏమిటి రామచంద్రుడు ఎవరు పిలుస్తారండి? దశరథ మహారాజు పిలుస్తాడు. రామచంద్ర రామచంద్ర అని పలవరిస్తూ ఉంటాడు. అందువల్ల తండ్రి గారిని గుర్తు చేస్తే రాముడికి ఆనందం కలుగుతుంది కదని తెలివైన వాడు. అయినా సరే పూర్తిగా ఏం వికసించలా, కొంచెం ఒక చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చి వేధస్సే స్వామి నువ్వే పరబ్రహ్మ స్వరూపానికి. వేధస్ అంటే పరబ్రహ్మము, రామబ్రహ్మ. ఆహా బాగా తెలివిగానే చెప్తున్నాడు కదా అని కొంచెం అనుకున్నాడు. నాథాయ స్వామి నువ్వు గొప్ప నాథుడవి. రఘునాథాయ రఘువంశంలో ఆవిర్భవించిన మహిమోన్నతమి స్వామి నువ్వు, నీకు నమస్కారం అన్నాడు. మరి వంశం పేరు చెప్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది కదా. ఒక 60% నవ్వు అంకురించింది శ్రీరామచంద్రమూర్తి ముఖాలు. తరువాత నాథాయ స్వామి నువ్వే చక్రవర్తివి, నీలాంటి చక్రవర్తి ఈ లోకంలో లేడు, నువ్వు గొప్ప రాజువయ్యా. ఇంకొంచెం కానీ ఈయన చెప్పే ఆయనకి కావాలనుకున్నటువంటి పరిపూర్ణమైన ఆనందం ఆయన ముఖంలో కలగటం లేదు. ఇక ఆలోచించి ఆలోచించి వెనక్కి వచ్చి సీతాయ పతయే నమః నాయన సీతాపతి నమస్కారం అన్నాడు. ఆయన పక్క 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 నవ్వాడు రామచంద్రుడు. దీనిలో నా ఆంతర్యం ఏమిటయ్యా అంటే వాల్మీకి మహర్షి రచించిన రామాయణమా శ్రీరామాయణమా? వాల్మీకి రామాయణానికి 3 పేర్లు పెట్టారు. ఒకటి రఘువర చరితం,
2 దశశిరోవధ, ప్రతి నాయకుణ్ణి నామంలో ఉండేటట్టుగా పెట్టి పిలిచే ఏర్పాటు చేశాడు. అంతే కదండి, కంసుడిని హిరణ్యకశిపుడిని ఎవరు తలుచుకుంటారు? పెట్టుకోక పరమాత్మతో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా లోకంలో నిలబడ్డారు. లేదంటే వాళ్ళు ఎవడైనా తలుచుకుంటారా? దశశిరోవధ రఘువర చరితం. ఇంకొకటి సీతాయాశ్చరితం మహత్. ఇది సీతాదేవికి సంబంధించిన గొప్ప చరిత్ర అండి అని పేరు పెట్టాడు దాన్ని. రాముడిది గొప్ప చరిత్ర కాదట, రావణాసురుడిది గొప్ప చరిత్ర కానే కాదు. మరి గొప్ప చరిత్ర ఎవరిది? సీతమ్మ వారిది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచిస్తూ ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి శ్లోకంలోనూ చమత్కారం పెట్టాడు. చమత్కారం అంటే మనం అనుకునే లౌకికమైన చమత్కారం కాదు. ఏ వర్ణం ద్వారా, ఏ పదం ద్వారా, రీతి ద్వారా, ధ్వని ద్వారా, రసం ద్వారా, అలంకారం ద్వారా లోకోత్తరమైన భావాన్ని, ఎవరికి తట్టనటువంటి భావాన్ని స్ఫురింపజేస్తుందో అది చమత్కారం అన్నారు. చమత్ అంటే ఒక్కసారి నోరు వెళ్ళబెట్టి ఆహా ఇలా మనం ఎప్పుడూ ఊహించలేదే, ఇది కదా కవిత్వం అని మనకి అనిపించడమే చమత్కారం అన్నారు. అందుకే కొంతమంది ఆలంకారికులు ఈ చమత్కారమే కావ్యానికి ఆత్మ అన్నారు. ఇంచుమించుగా ధ్వని లాంటిదే ఈ చమత్కారం అని కూడా చెప్పారు. అలాంటి చమత్కారం శ్రీమద్ రామాయణంలో ఏమి ఉంది నాయనా నువ్వు కాస్త చెప్పమని మన అప్పాజోషుల వారు అడగటమే పెద్ద చమత్కారం. చమత్కారం లేని విషయం ఏముంటుందండి వాల్మీకి దగ్గర? ఎందుకని? అపారే కావ్య సంసారే కవిదేవ ప్రజాపతి. ఈ కావ్యం అనే సంసారానికి బ్రహ్మదేవుడు ఎవరండి? ప్రజాపతి అంటే కవి. ఆయన ఏది అనుకుంటే అది చేయగలుగుతాడు. క్షేమేంద్రుడు అని ఒక ఆలంకారికుడు చెబుతాడు. ఒక ఆయన అనుకున్నట్ట ఈ బ్రహ్మదేవుడికి బుద్ధి లేదండి అసలు. అంతే కదా, మానవుల చేత అధికంగా తిట్టబడేవాడు బ్రహ్మదేవుడే. ఏ కష్టం వచ్చినా సరే బ్రహ్మని దుమ్మెత్తి పోస్తాం. ఎవడు ఏ గొప్ప పని చేసినా బ్రహ్మ వల్ల కూడా కాదని బ్రహ్మని తక్కువ చేస్తాం. బ్రహ్మకైనా పుట్టు దిమ్మదేవుడు అని రకరకాల సాగతులు అన్ని బ్రహ్మదేవుడే. క్షేమేంద్రుడు అని ఒక మహానుభావుడు బ్రహ్మదేవుడిని తిట్టాడు. ఎవరి బ్రహ్మదేవుడికి అసలు బుద్ధి లేదండి. తలకాయలు అయితే 4 ఉన్నాయి కానీ అందులో బుద్ధి అసలు లేదా ఆయనకి. దేన్ని ఎలా చేయాలో తెలియకపోతే ఎట్లాగండి? నూనె, వంట నూనె ఉంటుంది కదా, మనం వాడుకుంటూ ఉంటాం. ఈ నూనెని తీసుకుని వెళ్ళి చిన్న నువ్వు గింజలు పెడతాడా? ఏమిటది? ఎన్ని కోట్ల నువ్వు గింజల్ని పెడితే ఇంత నూనె వస్తుందండి. అదే గుమ్మడికాయలో పెడితే ఒక్క కాయని ఇలా అన్నామంటే ఒక టిన్ను నిండిపోతుంది కదా. ఏమిటి బ్రహ్మదేవుడికి చెప్పండి, మీరే ఆలోచించండి. ఏమన్నా తెలివితేటలు ఉన్నాయా బ్రహ్మదేవుడికి? ఆయన సొమ్మేం పోయింది గుమ్మడికాయలో నూనె పెడితే? గొర్రె ఉన్నది, ఉన్ని ఆ గొర్రెకి పెట్టాడు. ఏనుగుకి పెట్టవచ్చు కదండి. ఒక్క ఏనుగుకి క్షవరం చేశామంటే మొత్తం అందరికీ స్వెటర్లు వచ్చేస్తాయి. ఆ గొర్రెకి పెడతాడేమిటంటే అసలు బుద్ధి లేదండి అనుకున్నాడు. సరే అనుకుని బద్దకస్తుడు కదా, బద్దకస్తుడు ఎప్పుడు అందరినీ అంటూనే ఉంటాడు. వెళ్ళి ఒక రాగి చెట్టు కింద పడుకున్నాడు. ఇందాక నేనేదో అనుకున్నాను కానీ బ్రహ్మదేవుడికి నిజంగా బుద్ధి లేదండి. చెట్టేవో ఇంత ఉంది, రాగి చెట్టును చూడండి కాయలు ఎంత ఉన్నాయి, ఇలా ఎవరైనా పెడతారా అనుకున్నాడు. అనుకున్న మరుక్షణమే ఒక రాగికాయ వచ్చి తన నెత్తి మీద పడింది. అప్పుడు అమ్మ బాబాయ్ బ్రహ్మదేవుడు తెలివైన వాడే, ఈ రాగి చెట్టుకి ఇంత కాయ కనుక పెట్టినట్టయితే అది వచ్చి నా తల మీద పెట్టి నా తల పగిలేది. అమ్మో బ్రహ్మదేవుడిని తప్పుగా అనుకున్నాను, ఆయన చేసిన సృష్టి దాంట్లో పరమార్థం ఉంటుంది అని అనుకున్నట్ట. సృష్టిలో ఎలా అయితే బ్రహ్మదేవుడు ఏది ఎంత ఎలా పెట్టాలో తెలుసుకుని అలా పెడతాడో, కావ్యంలో కూడా ఏది ఎంత ఉండాలో, కావ్యాంగాలన్నింటిలో సౌందర్యాన్ని ఆపాదించాలి అంటే కవిత్వం ఎలా ఉండాలో లోకానికి చెప్పినటువంటి మహానుభావుడు మహర్షి వాల్మీకి మహర్షి.
అందుకే వాల్మీకి అంటే ఇంకెవరో కాదండి, బ్రహ్మదేవుడే. ఎట్లా ఆయనలాగా ఇంకేమైనా 4 ముఖాలు ఉన్నాయా? చూడండి, ఆది కవి. బ్రహ్మదేవుణ్ణి ఆది కవి అంటారు. మొట్టమొదటి కవి ఆయనే కదా, సృష్టి చేసేవాడు. సంస్కృత సాహిత్యంలో కూడా ఆది కవి ఎవరు? వాల్మీకి మహర్షి. చతురాస్యం, ఇద్దరూ చతురాస్యులే. బ్రహ్మదేవుడికేమో 4 ముఖాలు ఉంటాయి. మన కవి గారికి వాల్మీకి మహర్షికేమో చతురమైన హాస్యం ఉన్నది. చతురాస్యం అంటే చాతుర్యంతో కూడిన వాక్కు. ఎంత చాతుర్యం లేకపోతే సరస్వతి అమ్మవారు పెట్టే వేళ చదువుకుని వచ్చి వాల్మీకి మహర్షి నాలుక మీద కూర్చుంది. బ్రహ్మదేవుడు లవోదీపం ఉన్నాడు. పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోతే ఆనందించే వాళ్ళు ఉంటారు. బ్రహ్మదేవుడు ఆ బాబు కాదు. బ్రహ్మదేవుడు వచ్చాడు. వాల్మీకి మహర్షి దగ్గరికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? రామాయణంలో అవతారికలో మొట్టమొదట నారద మహర్షి, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఒక శిష్యుడిని ఉద్ధరిద్దామని నారద మహర్షి వచ్చాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడండి? ఆంతర్యం ఇది. వాళ్ళ ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? వాల్మీకి మహర్షి నాలుక మీద కూర్చుంది. మరి ఈయన రామాయణం రాయాలి అంటే వాక్కు ఉండాలి కదా. మా అబ్బాయి వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి పూనుకున్నాడు, ఉండండి మీ వంట మీరు చేసుకోండి, మీ కాఫీ మీరు పెట్టుకోండి అని ఆవిడ మూటా ముల్లే సత్తుకుని వచ్చి కూర్చుంది. ఆయన లభోదీపం అని పరిగెత్తుకు వచ్చిన ఆయన వాల్మీకి త్వరగా రాసే నేను మా ఆవిడని తీసుకెళ్ళిపోతానని రామాయణ కథ అంతా చెప్పేశాడు. జరిగేది జరగబోయేది పాత్రల మనసుల్లో ఉన్నది ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఈయనకు తొందర. సరస్వతి అమ్మవారు వచ్చి వాల్మీకి ముఖంలో కూర్చుంది కాబట్టి చతురాస్యం, ఇద్దరు చతురాస్యుడే. చాతుర్యంతో కూడిన ముఖం ఈయనది, 4 ముఖాలు ఆయనది. పద్మజ వల్మీకజ వందే. ఆయనేమో పద్మంలోంచి పుట్టాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి నాభికమలం నుంచి పుట్టాడు కదా. ఈయనేమో వల్మీకము నుంచి పుట్టాడు. వల్మీకము అంటే పుట్ట. పుట్టకి పద్మానికి సంబంధం ఏంటండి? పోలిక ఏమిటండి? ఏమిటి పోలిక అంటే 2 జడ పదార్థాలే చూసుకుంటారు. ఇది జడమే, అది జడమే. సరే బాగుంది. ఈయనెవరండి అన్నారు? లోక విధాత. లోకానికి సృష్టికర్త అండి బ్రహ్మదేవుడు. మరి ఆయన శ్లోక విధాత, శ్లోకానికి సృష్టికర్త అండి. ఏమిటి తేడా? తద్భిద శ్లేష మాత్రేణ, ఒక శకారమే తేడా చూసుకోండి అన్నాడు. వీళ్ళిద్దరికి తేడా ఏమిటి? ఈయన లోక విధాత, ఆయన శ్లోక విధాత. శకారం తీసేస్తే ఆయన ఒకటి. అంత కొద్దిపాటి తేడా ఉంది వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడికి అని చెప్తారు. అలాంటి వాల్మీకి మహర్షి యోగీంద్ర ఛందసాం స్రష్ట అన్నారు. ఛందసాం అంటే వేదాన్ని స్రష్ట, సృష్టించినవాడు. వేదాన్ని ఎవరైనా సృష్టించారండి? వేదానికి అపౌరుషేయము అని కదా పేరు. అపౌరుషేయం అంటే పురుషుడెవడు రాయనిది, అదే కదా చెప్తాం. కాదు, తరువాత ఏ పురుషుడి చేత మార్చడానికి వీలు లేనిది. మధ్యలో ఎవడు వేలు పెట్టకూడదు. మొట్టమొదటి వేదం ఎలా పుట్టిందో, దాన్ని ఎలా ఉచ్చరించాలో అనూచానంగా నేటి వరకు అలాగే మార్పులు లేకుండా, పురుష ప్రయత్నం మధ్యలో ఏమీ లేకుండా ఉండేది అని, తనంతట తాను పుట్టినది అని. అలాంటి వేదాన్ని ఈయన సృష్టించాడట. సృష్టింపబడిన వేదాన్నే సృష్టించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. అవునంట. ఎలా సృష్టించాడండి? దేవతలందరూ వెళ్ళారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి. స్వామి, ఆ రావణాసురుడు బాధ పడలేకపోతున్నాం, ఏం చేయండి? వెంటనే ఆయన పెట్టే బేడ చదువుకున్నాడు. మరి ఎప్పుడు పిలుస్తారా అని కూర్చుంటాడు కదా. మనం పిలిచినారా? ఫోన్లో వాట్సాప్లో పెట్టి ప్రసంగం ఉందని అప్పాజోసిన వారికి చెప్పి అందరికీ చెప్పినా సరే మనకు కాదన్నట్టుగా ఉంటాం. కానీ భగవంతుడు అలా కాదు. పొరపాటున మనం ఎవరినైనా పిలుస్తూ కూడా అన్నామంటే చాలు నన్నే అనుకుని వచ్చేస్తాడు. ఆయన ఖాళీగా కూర్చుంటాడు. అందుకని దేవతలు వచ్చి వెంటనే
వాళ్ళ కష్టం చెప్పుకోగానే పాపం స్వామి పెట్టేబెట్ట చదువుతూ బయలుదేరాడు. ఆయన పక్కనే ఉంటారు వంది మాగదులు, నలుగురు ఉంటారు. ఎవరు వాళ్ళంటే వేద పురుషులు అన్నారు. వైకుంఠంలో నారాయణుడు కూర్చుని ఉంటే పక్కనే ఉండి స్వామి నువ్వు అంతటి గొప్పవాడివి ఇంతటి గొప్పవాడివి అని పొగుడుతూ ఉంటారు. అంటే వేదాలు పరమాత్మ గురించే కదా చెబుతాయి. ఎవరి గురించి అయితే తాము పొగుడుతున్నామో ఆయన లేచి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఎవరిని పొగడాలండి? వాళ్ళు వెనకాలే వచ్చేసారు. స్వామి స్వామి మమ్మల్ని ఏం చేయమంటారు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు భూలోకానికి వెళ్తున్నాను రామావతారాన్ని ధరించడం కోసం. మరి మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి అంటే, మేము కూడా మీతో వస్తాం. మీరెక్కడికి వస్తానంటే రాకూడదు. అక్కడ నేను దివ్యత్వాన్ని ప్రదర్శించడానికి రావడం లేదు, వెళ్ళడం లేదు. సామాన్య మానవుడిగా వెళ్తున్నాను కాబట్టి మీరు రావడానికి వీలు లేదు అన్నారు. మరి మమ్మల్ని ఏం చేయమంటారండి అంటే, ఏముందయ్యా చక్కగా పని లేకుండా ఉద్యోగం చేసి జీతం తీసుకునే పాపం ఉంటుంది కదా, అట్లా కాలక్షేపం చేయండి, మీకేం ఇబ్బంది అన్నాడు. మేము అలా ఉండలేమండి అని. మరి ఏం చేస్తారు? మీరు వెళ్ళండి, మీ దారి మీకుంటే మా దారి మాకు ఉంటుంది. ఎలా వచ్చాయి అంటే, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే ప్రసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా భూలోకంలో అవతరించేసరికి ఈ 4 వేదాలు ఒకటి అయిపోయి రామాయణ గ్రంథ రూపంలో వచ్చి ప్రాచేతసుడి ముఖం నుండి, వాల్మీకి మహర్షి ముఖం నుండి సాక్షాత్తు వేదంగా ఆవిర్భవించారు. అదే శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణం అంటే సాక్షాత్తు వేదమే. ఆ రామాయణాన్ని అర్థం చేసుకోవాలి అంటే సామాన్యమైన విషయం కాదు నాయన అని చెప్పారు పెద్దలు. భాగవతం ఏముందండి? భక్త్యా భాగవతం జ్ఞేయం. భక్తి ఉంటే చాలు భాగవతం దానంతటదే అర్థం ఉంటుంది. ఎన్ని ఉన్నా భక్తి లేకపోతే భాగవతం అర్థం కాదు. భాగవతంలో ప్రశ్నలు వేయడానికి లేదు. ఇలా ఎందుకు జరిగిందని అదంతే. ఎవరైనా అడిగారండి? భాగవతంలో శ్రీకృష్ణుడు చేసే లీలల్ని అప్పుడే పూతల్ని చంపాడు, మళ్ళీ చిన్నపిల్లాడుగా ఉన్నాడు, ఎందుకు ఇలా చేశాడని ఎవరైనా అడిగారా? భక్తి ఉంటే చాలు భాగవతం అర్థమవుతుంది అన్నారు. దీనికంటే కొంచెం పైకి వెళ్తే భక్త్యా యుక్త్యా చ భారతం. భక్తి ఉండాలి, భక్తితో పాటు కొంచెం బుర్ర ఉపయోగించాలి, బుద్ధిశక్తి కూడా బాగా పనిచేస్తే తప్ప భారతం అర్థం. ఈ రెండే కష్టం అనుకుంటే భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవ. అయినా రామాయణం అర్థం కావాలంటే భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, వ్యుత్పత్తి కూడా ఉండాలి. వ్యుత్పత్తి అంటే ఒక పదాన్ని ఎందుకు వాడారు, ఎలా వాడారు, వాల్మీకి మహర్షి ఆంతర్యం ఏమిటి, వాల్మీకి మహర్షి అన్ని పోసకొచ్చినట్టు చెప్పరు, అలా గంభీరంగా వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సందర్భాలు. అక్కడ మనం వ్యాఖ్యాతలు చెప్పిన విషయాలు, అనుభవజ్ఞులు చెప్పిన విషయాలు, మహానుభావులు దర్శించిన విషయాల్ని అన్వయించుకుంటూ తెలుసుకోవాలి తప్ప ప్రతిదీ వాచ్యంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వాల్మీకి రామాయణం అంటేనే ధ్వన్యర్థ ప్రధానమైన గ్రంథము. ఆ ధ్వని గురించి తెలియకపోతే రామాయణాన్ని చదివితే అర్థమయ్యే పరిస్థితి లేదు. అందుకే దానికి ఏం పెట్టారు? రామాయణ మహార్ణవ. రామాయణం అనే ఒక మహాసముద్రం అండి. ఆ సముద్రం లోపలికి ఎంత లోతులికి వెళ్ళగలిగితే అన్ని రహస్యాలు తెలుస్తాయి. పైపైనే మేము కథను చూసి మురిసిపోతామా? మురిసిపోండి. అభ్యుల్లంఘిత ఏవ వానర భటై కింత్వస్య గంభీరత ఆపాతాళ నిమగ్న పీవర తను జానాతి మందాచలః. సముద్రం పైన అట్టించుటూ ఇట్టించుటూ కోతులు ఎగురుతూ ఉంటాయి. ఏదైనా కోతిని పిలిచి సముద్రం లోతు ఎంతంటే చెప్పగలుగుతుందా? అది దిగితే కదా పైపైన ఎగురుతూ ఉంటుంది. కానీ మంథర పర్వతాన్ని అడగండి, మంథర పర్వతాన్ని అడిగితే చెప్తుంది సముద్రం ఎంత లోతు ఉంటుంది, అది ఎప్పుడు పోటెత్తుతుంది, దాని వ్యవహారం ఏమిటి. అందువల్ల వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఉన్న లోతులు తెలుసుకోవాలి అంటే ఆ మహానుభావులు దర్శించిన విషయాలని మనం ఒకసారి స్పృశించాలి. అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అయ్యా బాగానే ఉంది,
వాల్మీకి మహర్షి కవి అయిన తరువాత రామాయణం రాశాడా, రామాయణం రాయడం వల్ల ఆయన కవి అయ్యాడా? ఒక మీమాంస చేసి, అంటే రామ అనే నామం ఒక్కసారి మన జిహ్వాంతరం మీద నడయాడితే అన్నీ వస్తాయన్నారు. రాయను అక్షరంబు ముఖరంగతకి నటించినంతనే పాయునకంబు. రామలో రా అనండి, అనగానే వెంటనే పాపం పోతుంది. రాయను అక్షరంబు ముఖరంగతకి నటించినంతనే పాయునకంబు. లోపల పాప పంకిలమైన భావాలన్నీ బయటకు వచ్చేస్తాయి. రా అనగానే చూడండి నోరు తెరుచుకుంటుంది. బయట ఉన్నటువంటి చెడు లోపలికి వెళ్లకుండా వెంటనే మా అన్నాం అనుకోండి, నోరు మూసుకుంటుంది. మాయన కవాటగతి చొరనీయదు అట్టి రామాయణమో నమోయను మహత్తరతారక మంత్రశక్తి భద్రాయత వీధి ప్రోచుత. అలాంటి రామ అనే శబ్దము ఎంతో శుభ పరంపరలతో ప్రోచుగావుతా సమస్త ఆంధ్ర జనావళి, సమస్తమైన లోకాన్ని ఆ రామ శబ్దం రక్షిస్తుంది అని. ఈ రామ శబ్దాన్ని మనకు అందించింది ఎవరండి అన్నారు? వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి వైభవం అందరికీ తెలిసిన ప్రసిద్ధమైన శ్లోకమే. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వేదాలనే ఒక శాఖ, పురాణాలనే ఒక శాఖ. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుకి వేదం ఒక శాఖ అయితే పురాణాలు ఉపనిషత్తులు ఒక్కొక్క శాఖ. ఎక్కడో చివర ఉంది ఒక కొమ్మ, దాన్ని కవితా శాఖ అంటారు. ఆ కవితా శాఖ మీద కూర్చొని ఒక కోకిల, ఏమిటా కోకిల? కవి కోకిల కూస్తోందండి అని. పూజంతం ఏమని కూస్తోంది? అది రామా రామా అని కూస్తోంది. ఎలాంటి అక్షరాలు? రామశబ్దం మధురం మధురాక్షరం, మధురమైన అక్షరాలతో కూడిన రామశబ్దాన్ని కూస్తోంది. ఎక్కడ? ఆరుహ్య కవితా శాఖం. కవిత్వం అనే శాఖ మీద కూర్చొని కూస్తున్నటువంటి వందే వాల్మీకి కోకిలం. నిజానికి కోకిలకి ఎవరు నమస్కారం చేయరు. కోకిల కాపట్యం కలిగిన జీవి, కపట జీవి. దానికి పరభృతము అని సంస్కృతంలో పేరు. మనలో కూడా కొంతమంది ఉంటారు చూసారా, ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడి బతికేస్తూ పరాన్న జీవులు అంటారు వాళ్ళు. కోకిల కూడా పరభృతము. పర అంటే ఇతరుల మీద, ఇతరుల చేత భృత పోషింపబడేది. కోకిల గుడ్లు పెట్టి దొంగచాటుగా కాకి గుడ్లో పెడుతుంది. పాపం ఆ కాకి తెలియక పొదుగుతుంది. పొదిగాక ఆ పిల్లలు కూడా నల్లగానే ఉంటాయి, తన పిల్లలే అనుకుంటుంది. కాకి ఒక కన్నే కనిపిస్తుంది కదా, తన సంతానమే అనుకుని పాపం పెంచి పెద్ద చేస్తుంది. కొంతకాలం పోయిన తర్వాత వసంతకాలం వస్తుంది. కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాకయో. కాబట్టి కాకి నల్లగానే ఉంటుంది, పిక కూడా నల్లగానే ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఏమిటి? వసంతకాలే సంప్రాప్తే. వసంతకాలం వచ్చినప్పుడు కాక కాక పిక పిక, కాకి కాకే, కోకిల కోకిలే. ఇదేమో కా అని కురుస్తుంది, అదేమో పూ పూ అని కురుస్తుంది. అప్పుడు తెలుసుకుని బయటికి పంపించేస్తుంది, రెక్కలు వస్తాయి కాబట్టి వెళ్ళిపోతాయి. మరి ఇలాంటి కాపట్యం కలిగిన కోకిలతో వాల్మీకి మహర్షిని పోల్చడం ఏమిటి? అంటే ఈ కోకిల కాపట్యాన్ని ఎప్పుడు పోగొట్టుకుంది అంటే, రామశబ్దాన్ని ఎప్పుడైతే పూస్తుందో, మధురంగా పూస్తుందో, మధురమైన అక్షరాలతో కూడిన రామశబ్దాన్ని పూస్తుందో, ఆ కోకిల గౌరవించదగినది అయిపోయింది. మధుర అన్న శబ్దం తీసుకోండి. మధ్యమం నో విలోమేన, మధ్యలో మధురాలో
మొట్టమొదటి అక్షరం మా, చివరి అక్షరం రా, మధ్యలో ఉన్న థూ తీసేయండి. ఏం మిగిలింది? మా రా. దాన్ని విలోమైన తిరగేయండి. ఏమైంది? రామ. అంటే భగవంతుడు నీకు చక్కని శరీరం ఇచ్చి, వాక్కునిచ్చి, పలికే శక్తినిచ్చి, జిహ్వనిస్తే రామ అనలేవుంటున్నా నువ్వు. ఎందుకు నీ జన్మ వృథా? నీ బతుకు థూ 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 అని ఆ థూ అనే అక్షరం వచ్చి మన నోటి గడప దగ్గర ఉండి తిడుతుంది. అలాంటిది మధురం, మధుర అక్షరం. అలాంటి రామ శబ్దాన్ని వాల్మీకి మహర్షి రచించినటువంటి 24,000 శ్లోకాలలో ప్రతి శ్లోకంలోనూ రేఖ ఉంది, నకారం ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. 24,000 శ్లోకాలలోనూ రా ఉందండి. కొంతమంది రా ఉందా లేదా అని చూసి చూసి ప్రయత్నం చేసి వీళ్ళు చిక్కిపోయారు తప్ప రేఖ లేని శ్లోకం చిక్కల వాల్మీకి రామాయణం. అది రకారానికి మకారానికి ఉన్నటువంటి సంబంధం. ఇప్పుడు చూడండి, వాల్మీకి మహర్షి చమత్కారం ఏమిటంటే, మహర్షులు కవిత్వం రాస్తే అర్థం వెనకాల చంటి పిల్లలాగా లేగరోడల్లాగా పరిగెత్తుకుంటూ వస్తాయి. మనమైతే గణాలు ఛందస్సులు ఇవన్నీ చూసుకుని వచ్చిందా లేదా, అర్థం ఉందా లేదా చూసుకుని రాయాలి. మహర్షులు రాసేది అలా కాదు. ఆయన రామాయణం అని పేరు పెట్టారు కదా. ఏమిటి రామాయణం అంటే? రామాయణం అంటే రాముడి కథ, రామాయణం అంటే సీత కథ, రామాయణం అంటే రావణాసురుడి కథ. ఉండి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. రామస్య అయనం రామాయణం. అయనం అంటే ప్రయాణం అని అర్థం, అయనం అంటే తపస్సు అని అర్థం, అయనం అంటే యోగం అని అర్థం, అయనం అంటే ఒక స్థితి అని అర్థం. అనేకమైన అర్థాలు. రామాయణం అంటే రామస్య అయనం, రాముడి ప్రయాణం. అంటే రాముడి ప్రయాణం అయోధ్యలో ఫ్లైట్ ఎక్కి లంకలో దిగి లంకలో రావణాసురుడిని చంపి మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కి అయోధ్యకి రావడం అనుకుంటున్నారా? ఏమిటి రాముడి ప్రయాణం? ముందే చెప్పాం కదా, వాల్మీకి మహర్షి వేదాన్నే రామాయణంగా రాశారు. వేదం ఏం చెప్తోంది? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది రాముడి ప్రయాణం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రాముడి ప్రయాణం? అయోధ్యలో బయలుదేరి అడవులంతా తిరిగి లంకకి వెళ్ళడం కాదు ఆయన ప్రయాణం. అసత్తు నుండి సత్యం వైపు రాముడి ప్రయాణం. అది రామాయణం. తమస్సు నుండి జ్యోతి వైపు, చీకటి నుండి వెలుగు వైపు రాముడు చేసిన ప్రయాణం. మృత్యువు నుండి అమృతత్వం వైపుకు రాముడు చేసిన ప్రయాణం. అంటే ఇది రామాయణం. అందులో అసత్ అన్నాం కదా, తమస్సు అన్నాం కదా, మృత్యు అన్నాం కదా. వీటన్నిటికీ ప్రతీతిగా నిలబడ్డాడు మనవాడు ఎవరు? రావణాసురుడు. మొట్టమొదట మనకి ఇవే కదా ఆకర్షిస్తాయి. సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటుంది, అసత్యం మాత్రం బహుముఖీనంగా ఉంటుంది. చూడండి, విలువిద్య ప్రాక్టీస్ చేసేవాళ్ళు చూడండి, మధ్యలో ఒక నల్లని ముద్ర పెట్టి చుట్టూ గీతలు ఉంటాయి. గీతలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. నల్లగా ఉండేది మాత్రం ఒకటే ఉంటుంది, అది సత్యం. మనం ఎన్నిసార్లు వేసినా సత్యానికి తగలదు, పక్కన ఎక్కడో తగులుతూ ఉంటాయి. అంటే అసత్యాలు మనల్ని ఆకర్షించి మనల్ని అక్కడే ఆపేస్తాయి. సాధన చేసి 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 చేసినప్పుడే ఆ మధ్యలో ఉన్న నల్లని ముద్రని ఎలా అయితే మనం బాణంతో పట్టగలుగుతామో, సాధనతోనే మనం కూడా ఆ సత్యాన్ని చేరుకోగలుగుతాము. అందువలన మృత్యుత్వానికి, అసత్తుకి, తమస్సుకి ప్రతీక లాంటి వాడు రావణాసురుడు. కాబట్టి రామస్య అయం రామ. రామ అంటే ఏమిటి? రాముడికి సంబంధించిన వాడు అనే అర్థంలో రావణాసురుడు అనే అర్థం చెప్తే రామాయణం అంటే రావణాసురుడి కథ. రమాయాహ ఇదం రామ. రామ అన్న శబ్దానికి ఇంకొక వ్యుత్పత్తి ఏమిటి? రాముడికి సంబంధించిన స్త్రీ సీత, సీతాదేవి చరిత్ర కాబట్టి రామాయణం. ఇప్పుడు రామాయణం అంటే రాముడి చరిత్ర, రావణాసురుడి చరిత్ర, సీతాదేవి చరిత్ర. ఎవరికి పుట్టాడండి ఆయన? దశరథ మహారాజుకు పుట్టాడు. ఎవరి దశరథుడు అంటే సాక్షాత్తు నారాయణుడే.
అంటే తానే అక్కడున్న నారాయణుడు రాముడిగా అవతరించాడు కాబట్టి దశరథుడు అంటే సాక్షాత్తు నారాయణుడు, ఆయనకు పుట్టినవాడు. మరి భార్యలు ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. కోసహ, కోసల దేశానికి సంబంధించిన స్త్రీ కౌసల్య కదా. సహ కహ అని ప్రశ్న వేయండి. సహ అంటే అతడు, అంటే పరబ్రహ్మతత్వం ఎవరు? కహ అని ప్రశ్నిస్తే సహ ఇదిగో ఇతడే అని కం తం లాంటి గృహణాది ఇది కోసల కౌసల్య. అంటే ఎవరైతే పరబ్రహ్మతత్వమో అతనిని మనకు దర్శింపజేసేది. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడంటారుగా, ఉదరే దక్షిణే పార్శ్వే విష్ణు. అలాంటి పరమాత్మను లోకానికి అందించిన తల్లి ఆవిడ కడుపునే పుట్టాడు కదా. అందువలన కౌసల్య అంటే పరమాత్మని అందించినది కౌసల్య. సుమిత్ర, సుమిత్ర, మిత్రుడు అంటే సూర్య భగవానుడు అంటే. అప్పజోషుల వారు సూర్యుడి మీద శతకం వచ్చారు. మిత్ర, సూర్యుడు ఎలా మితము నుండి రక్షించేవాడు. రాత్రి మన చూపు మితంగా ఉంటే వెలుగు తాను వచ్చిన తర్వాత అమితమైన వెలుగుని ఇచ్చి మన చూపుని అమితం చేసేవాడు కాబట్టి ఆయన మిత్రుడు. ఈవిడ పేరు కూడా సుమిత్ర. లోకంలో ఉన్న మానవులంతా రాముడంటే భగవంతుడని తెలియదు కదా, తెలియకుండానే వచ్చాడు, కానీ తెలుసుకున్నది ఆవిడ. అందువల్ల ఆవిడ సుమిత్ర. సుమిత్ర గురించి తర్వాత ఇంకా ఎక్కువ చెప్పుకో. మరి రామాయణం అనగానే అందరి చేత తిట్లు తిన్న తల్లి ఎవరండి? కైకేయి. కానీ కైకేయి లేకపోతే రామాయణమే లేదు. ఉందా? ఎవరు గొప్పవారు? తనకు చెడ్డ పేరు వచ్చినా సరే ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నవాడు గొప్పవాడు. తనకు మంచి పేరు వస్తుంది కాబట్టి మంచి పని చేద్దాం, గొప్పవాడి కింద కాడు. తాను ఏమైపోయినా లోకం దృష్టిలో తాను నిందల పాలైనప్పటికీ సత్యం గురించి నిలబడాలి అని నిలబెట్టిన తల్లి. భర్తను నిలబెట్టిందండి కైక. క అంటే ఆనందము అని అర్థం. క అంటే ఏమిటి? ఆనందము. క ఏకా, వృద్ధి సంఖ్యని వస్తుంది సంస్కృతంలో. కైక, క ఏక కైక అయింది. అంటే పరమాత్మ రాముడు అనేవాడు ఆనంద స్వరూపుడైతే ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి. అయోధ్యలో అనుకున్న ముహూర్తానికి కనుక పట్టాభిషేకం చేస్తే అక్కడ వాళ్ళు మాత్రమే రాముడి గురించి చెప్పుకునేవాళ్ళు కదండి. త్వయైవ తారిత అయోధ్య. రామ, నీ వల్ల అయోధ్యలో ఉన్న జనులు మాత్రమే తరింపబడతారయ్యా. నామ్నా తు భువనత్రయం. నీ నామం వల్ల లోకం మొత్తం తరింపబడుతుంది అంటారు కదా. అందుకని రాముడు గనక అక్కడి నుంచి తరలి వెళ్ళి అడవులకు వెళ్ళకపోతే దుష్ట సంహారం జరిగేది కాదు, శిష్ట రక్షణ జరిగేది కాదు. సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు, భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తాడంటే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. ఈ రెండింటిలో ఒకటే చేయాలయ్యా నువ్వేది ఆప్షన్ ఎంచుకుంటావని భగవంతుడిని అడిగితే శిష్ట రక్షణకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దుష్ట శిక్షణ చేయాలంటే ఎంత పని కంటే నాకు ఇన్ని కష్టాలు పడాలా, మొగ్గలు తుంచినట్టు తుంచవతలు పారేస్తాడు కదండి. దుష్టుల్ని చంపడం ఆయనకి ఏమైనా పెద్ద కష్టమా? ఆయనకు కావాల్సింది ఏమిటి? శిష్ట రక్షణ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిలో కూడా ప్రాధాన్యం ఎక్కువ భగవంతుడి ఇచ్చేది శిష్ట రక్షణకే. అక్కడి నుంచే చక్రాన్ని పంపిస్తే రావణాసురుడు వెళ్ళిపోతాడు. లేదా పుట్టగానే ఆయన ఏదైనా చేయగలడు కదండి. ఇంత వనవాసం చేయాలా, నానా యాత్రలు పడాలా, షార్ట్ కట్ మెథడ్స్ చాలా ఉంటాయి కదా. వెంటనే చంపేసేవాడు రావణాసురుడిని. మరి ఎందుకు ఎంత ఓపిక పడ్డాడు అంటే ఇదిగో ఈ శిష్టులందరినీ రక్షించాలి. రక్షించాలంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళకి తన
సౌశీల్య వాత్సల్యాది గుణాలను చూపించి వాళ్ళని మురిపింపజేయాలి, మరిపింపజేయాలి, ఆనందింపజేయాలి. వాళ్ళు ఆనందిస్తే తాను ఆనందిస్తాడు. అది రామతత్వం. ఆ తత్వం దర్శించిన వాడు వాల్మీకి మొదటి. దుఃఖిత ఒక్కొక్క క్రియాపదాలు వాడతాడండి వాల్మీకి మొదటి. మన కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, మనం బాధపడతాం. అయోధ్యలో ఎవరికైనా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి కష్టం వస్తే రాముడు పడే బాధ భృశం దుఃఖిత. వాళ్ళు పడ్డ దుఃఖం కంటే 100 రెట్లు దుఃఖాన్ని ఎక్కువ పొందుతాట. ఇది రాముడు. అంటే ఒక్కొక్క మాట ద్వారా వాల్మీకి చేసిన చమత్కారాలు చూడండి. వాళ్ళది దుఃఖం, ఈయనది అమితమైన దుఃఖం. ఎట్లా? వాళ్ళకి దెబ్బ తగిలింది, దెబ్బ తగ్గిపోయింది, హాయిగా ఉన్నారు. వాళ్ళకి అది గుర్తే రాదు. కానీ వాళ్ళని చూసినప్పుడల్లా రాముడు మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు, నీకు అప్పుడు దెబ్బ తగిలింది కదా అని. ఇది వృషం దుఃఖిత. అంటే అమితమైన దుఃఖాన్ని పొందడం అంటే రాముడిలోనే ఉంటుంది. ఇలాంటి రామ వైభవాన్ని, రాముడి మనస్తత్వాన్ని వాల్మీకి దర్శించాడు. దర్శించి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఇక్కడికి ఆవిర్భవించి రావణ సంహారం చేయడానికి వచ్చాడు అన్న విషయాన్ని మొట్టమొదట అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన శ్లోకంలోనే ఆయన నిక్షిప్తం చేశాడు. నారద మహర్షి వచ్చారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాక్యదాంబరం. ఇది కదా మొట్టమొదటి శ్లోకం వాల్మీకి రామాయణం. నారద మహర్షి అంటే ఒక ఆచార్యుడు, ఒక గురువు. గురువు ఎప్పుడూ శిష్యుడి దగ్గరకు తనంతట తానుగానే వస్తాడు, పిలవాలి అని అనుకోడు. అలా వాల్మీకి మహర్షిని వెతుక్కుంటూ నారద మహర్షి ఉంటాడు. నారద మహర్షి రాగానే వాల్మీకి మహర్షి తనకున్న సందేహాలన్నింటినీ అడిగాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, నాకెవరూ గురువు అక్కర్లేదండి, నేను పుస్తకాలు చదువుకోగలను, బ్రహ్మాండంగా చదువుకోగలను, మిగిలిన వాళ్ళకంటే బాగా శ్రమ చేసి నేను గొప్ప పండితుడిని కావచ్చు. కానీ కొన్ని గ్యాప్స్ ఉంటాయి, కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాల్ని గురువే చెప్పాలి. అది కాకుండా నువ్వు ఎంత పండితుడు అయినా నీ పాండిత్యం లోకంలో నిలబడాలి అంటే ఆ రంగంలో ఉన్నవాడు ముద్ర వేయాలి కదా. ఆ ముద్ర వేయడానికి వచ్చినవాడు నారద మహర్షి. వాల్మీకి మహర్షికి రామ కథ విన్నాడు, మనసులో ఉన్నది. కానీ ఇంకా కొంత అస్పష్టత ఉంది. ఈ అస్పష్టత ఎవరి ద్వారా తీరాలి అంటే ఆచార్యుడి ద్వారా తీరాలి. మహానుభావుడు వాల్మీకి మహర్షి ఏది ఎందుకు అని చెప్పటండి. మనం ప్రశ్నలు వేసుకుంటే ఆ ప్రశ్నలకి సమాధానాలు, అద్భుతమైన విషయాలు మనకి ద్యోతకం అవుతాయి. రామాయణం మొత్తం 100,000,000 ప్రవిస్తరం అన్నారు. అంటే 100 కోట్ల శ్లోకాలతో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. ఆ నారద మహర్షి వచ్చి వాల్మీకి మహర్షికి చెబితే ఆయన సంక్షిప్తంగా 24,000 శ్లోకాలలో రాశాడు. ఏమిటండి దీనికి ప్రమాణం అంటే ఆనంద రామాయణం చెబుతాం. మనం ఏది రాసినా ముందేం రాస్తారు? ఎట్టి రాతయు శ్రీరాము చుట్టబడక అన్నారు కదా. శ్రీరామ అని మొదలుపెట్టి మనం ఏదైనా రాసి తీరవలసిందే. మీకు తెలుసా, ఒక్కసారి మీరు శ్రీరామ అని ఒక్కసారి రాస్తే 100 కోట్ల శ్లోకాలు మీరు చదివినట్టే. అదేంటండి వాల్మీకి రామాయణమే మాకు తెలియదు, 24,000 శ్లోకాలు ఎక్కడైతే మేము నమస్కారం దూరం నుంచి వంగి మరీ పెట్టి వెళ్ళిపోతామండి. సభల్లో కూడా పని ఉంటే వెళ్ళే వాళ్ళకి ఇలా అంటారు, బాగా పని ఉన్న వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఇలా వంగి మరీ పెట్టేస్తారంటే చాలా ఆయన ఇంకా
ఎట్లా? శతకోటి ప్రవిస్తరమైన రామాయణాన్ని 3 లోకాలకి పంచాలనుకున్నాడు పరమశివుడు. కుర్చీ వేసి కూర్చున్నాడు. అబ్బాయిలో రండి, 3 లోకాల వాళ్ళు వచ్చారు. 100 కోట్లు 3 భాగాలు చేయండి. 33 కోట్లు 33 కోట్లు 33 కోట్లు తీసుకుంటారు. తర్వాత కోటి మిగిలింది. మళ్ళీ చెప్పండి, 33 లక్షలు 33 లక్షలు 33 లక్షలు 1,00,000 మిగిలింది. మళ్ళీ 33,000 33,000 33,000 1000 మిగిలింది. 333 333 పెంచాడు. తర్వాత 100 మిగిలింది. 33 33 33 పెంచాడు. ఒక శ్లోకం మిగిలింది. శివుడు అన్నాడు, అయ్యా మహామహులారా, సభాసదులారా, మీ అందరికీ ఈ శ్లోకాలన్నీ ధారపోశాను కదా, ఈ ఒక్క శ్లోకం నేను ఉంచుకుంటారయ్యా అన్నాడు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి గురువు పరమశివుడు శిష్యుడు రామేశ్వరం వెళ్ళి చూడండి, రామనామ తారక మంత్రాన్ని ఉపదేశించేది ఎవరక్కడ? శివుడు. ఈ శ్లోకం నేను ఉంచుకుంటానండి అన్నట్టు. అంటే మనకి ఆశ ఎక్కువ కదా, పంచుకుందామంటే అన్ని చివరి వరకు పంచేవరకే ఒక ఆయన లేచి ఏమంటే ఆ శ్లోకం కూడా పంచితే బాగుంటుందండి అన్నాడు. ఏమిటి ఇది తీసుకున్నారు కదండి, ఈ ఒక్క శ్లోకం నాకు వదలకూడదా? వదలమండి, పంచదాన్ని మీరే కదా చెప్పారు, పంచాల్సిందే అని అందరూ గొడవ పెట్టారు. ఎట్లా పంచడం అయ్యా, అదంతా సరిపోయింది, ఇది ఒకటి. అది అనుష్ఠుప్ శ్లోకం కదండి, 32 అక్షరాలు ఉంటాయి కదా, అక్షరాల వయసు పంచండి అన్నారు. సరే ఏం చేస్తామని మొట్టమొదటి ఏం పంచారు? 100 10 10 10 3 లోకాలకి 10 10 ఇచ్చారు. ఆ చివర మిగిలినటువంటి 2 అక్షరాలే రామ. మొట్టమొదటి అక్షరం శ్రీ. ఈ శ్రీ నుంచి రామ, శ్రీరామ ఒకసారి మీరు అన్నారంటే రామ 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 అని శతకోటి ప్రవిస్తరమైన రామాయణం పూర్తవుతుంది. అందువల్ల శ్రీరామ అంటే 100 కోట్లతో ఉన్న రామాయణ గ్రంథాన్ని మనం ఒక్కసారి స్మరించినట్టే అని పెద్దలు చెప్పారు. అలాంటి శ్రీరామ శబ్దాన్ని మనకు అందించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఆ రామనామాన్ని అంత గొప్పగా ఆయన ప్రయోగిస్తాడు. ఎంత గొప్పగా ప్రయోగించాడండి చూడండి. వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. ఎవరు వాళ్ళు? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. వాళ్ళకు ఊరికేనండి పేర్లు వేరే పెట్టారు తప్ప అందరూ రాముళ్ళే, అందరూ లక్ష్మణులే, అందరూ భరతుళ్ళే, అందరూ శత్రుఘ్నులే. ఇది వాల్మీకి మహర్షి ఆ పాత్రల్ని చిత్రించిన తీరులో ఉన్నటువంటి చమత్కారం. అదేంటంటే రాముణ్ణి రాముడు అంటాం ఎలాగో, రాముణ్ణి లక్ష్మణుడు అనొచ్చు, రాముణ్ణి భరతుడు అనొచ్చుట, రాముణ్ణి శత్రుఘ్నుడు అనొచ్చు, లక్ష్మణుణ్ణి రాముడు అనొచ్చుట, లక్ష్మణుణ్ణి భరతుడు అనొచ్చుట, లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుడు అనొచ్చు, మళ్ళీ భరతుణ్ణి రాముడు అనొచ్చు, భరతుణ్ణి లక్ష్మణుడు అనొచ్చు, భరతుణ్ణి మళ్ళీ భరతుడు అనొచ్చు, శత్రుఘ్నుడు అనొచ్చు, శత్రుఘ్నుడిని రాముడు అనొచ్చు, లక్ష్మణుడు అనొచ్చు, భరతుడు అనొచ్చు, శత్రుఘ్నుడు అనొచ్చు. అంటే వాళ్ళు 4గా ఉన్న ఒకే రూపము. దశరథ మహారాజు అనే గోవుకి 4 పాదాలండి అన్నాడు వాల్మీకి. ఎలా? రామ, రాముడు అంటే ఏమిటి? రములు గతవు, ఆనందింపజేసేవాడు, యోగుల హృదయాలలో ఆనందాన్ని కలిగించేవాడు రామ. సరే, రాముడిని రాముడు అంటాం. రాముడిని లక్ష్మణుడు అని ఎలా అంటాము? లక్ష్మణ అంటే చిహ్నము, లక్ష్మీదేవియే చిహ్నంగా కలిగిన వాడు కాబట్టి రాముడే లక్ష్మణుడు. రాముడు భరతుడు ఎలా అవుతాడు? ఈ భూభారాన్ని తాను వహించి ఆ భారాన్ని పోగొట్టడం కోసం వచ్చినవాడు కాబట్టి, భారం కలిగిన వాడు కాబట్టి భరతుడు, రాముడే భరతుడు. శత్రుఘ్న, శత్రువుల్ని ఘన చంపేవాడు, చంపాడుగా, రావణాసురుడిని చంపాడు, ఎంతమందిని చంపల, అందువల్ల రాముడే శత్రుఘ్నుడు. ఇప్పుడు లక్ష్మణుడిని తీసుకోండి. లక్ష్మణుడు రాముడు. ఎట్లా? మా అంటే లక్ష్మీదేవి అంటే సీతాదేవి, రా అంటే రక్షించినది, లక్ష్మీదేవిని రక్షించిన వాడు, సీతాదేవిని కాపాడటానికి కాపలాగా పెట్టబడినవాడు ఎవడు? లక్ష్మణుడు. కాబట్టి లక్ష్మణుడే రాముడు. రా
ఆర్త ప్రాప్త సీత రక్షిత ఏన స రామ లక్ష్మణ అని వ్యుత్పత్తి దాని. అంటే ఇవన్నీ లాగితే పీకితే ఈ అర్థాలు రావండి. మహాత్ములు ఒక్కొక్క మాట మాట్లాడారంటే ఆ మాటల్లోని రహస్యాలు ఉంటాయి. వాళ్ళు అక్కడ అలా పెడతారు ఆ నిధిని. చెప్పాముందే రామాయణ రత్నాకరమది. మీరు చెంబుతో వెళ్తే చెంబే వస్తుంది, బిందెతో వెళ్తే బిందె వస్తుంది, పెద్ద ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకర్ వస్తుంది. అది మన శక్తే తప్ప దానికేం లోటు లేదు. మరి లక్ష్మణుడు ఎలా అయ్యాడు? సరే, ఆయన పేరే కదా లక్ష్మణు, లక్ష్మీ సంపన్న, లక్ష్మీయుతుడు. ఏమిటి ఆయనకున్న లక్ష్మి? రాముడి కంటే ఏమాత్రం తక్కువ కాకుండా రాముడితో సమానమైన హక్కులు కలిగి ఆయనలాగే రాజపుత్రుడై పుట్టి రాజభోగాన్ని ఏమీ అనుభవించకుండా అన్నగారు వెనకాల ఒక సేవకుడిలాగా చేతులు కట్టుకుని కాళ్ళు పట్టుకుంటూ తిరిగేవాడు. కానీ ఐశ్వర్యం అదే లక్ష్మి అంటే కదా మనకు అర్థం. ఏమిటి లక్ష్మి? ఏది పొందాలో అది పొందాడు కాబట్టి అదే ఐశ్వర్యం. ఏమిటి ఐశ్వర్యం? కార్లు, బంగళాలు ఉండి రకరకాలైన భోగాలవి భోగాలు కావు. భగవంతుడికి సేవకుడు అవడమే ఒక భాగ్యం. ఆ భాగ్యం ఉన్నవాడు కాబట్టి ఆయన అసలైన లక్ష్మణుడు అంటే అసలైన ఐశ్వర్యవంతుడు అతను. వ్యాసుడి దగ్గరికి వెళ్ళండి. గజేంద్రుడు లాభ్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులు తావులు తప్పెను. ఐసీయూలో పెట్టి 15-20 రోజులు సున్నులతో పొడిచి ఇలా వేలాడి తీస్తే ఉన్న పేషెంట్ లాగా ఉన్నాడు గజేంద్రుడు. రక్తం మొత్తం పోయింది. తొండ మీద ఎత్తడానికి కూడా ఓపిక లేదు. అప్పుడు వ్యాస భగవానుడు అంటాడు, సతు నాగవర శ్రీమాన్. అప్ప ఐశ్వర్యవంతుడైన గజేంద్రుడు అంటాడు. ఏమిటి ఐశ్వర్యం? ఉన్నదంతా పోయి శరీరంలో శక్తి లేక చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుంటే ఐశ్వర్యవంతుడు అండి. వ్యాసుడు మాటది భాగవతం. విభీషణుడు అన్నగారు తండ్రి తగిలేస్తే దిక్కు దివాణం లేక ఏం చేయాలో తెలియక ఎవరో నలుగురు వెనకాల మంత్రులు వస్తే వాళ్ళని వెంటబట్టుకుని ఆకాశంలో ఉంటే వాల్మీకి మహర్షి అంటారు అంతరిక్షగత శ్రీమాన్. అంతరిక్షంలో ఉన్న శ్రీమంతుడండి విభీషణుడు. ఏమిటి శ్రీమంతుడు? మళ్ళీ గట్టిగా రాముడు నో అంటే ఏం తినాలో కూడా తెలియదు, కిందకి దిగాలో అక్కర్లేదో తెలియదు, త్రిశక్తి స్వర్గంలాగా ఆకాశంలో ఉన్నాడు. ఇదే ఐశ్వర్యం. అదే ఐశ్వర్యం. ఏది పొందాలో అది పొందాడు. ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించడానికి వచ్చి నిలబడ్డాడు కాబట్టి అసలైన ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఇది ఐశ్వర్యం. మనకి కనిపించే భోగాలు ఏవి ఐశ్వర్యం కాదు. అందువల్ల రామ దాస సామ్రాజ్య ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి లక్ష్మణుడు పొందాడు. మరి లక్ష్మణుడు భరతుడు ఎలా అవుతాడండి? లక్ష్మణుడే భరతుడండి. రాముడికి సేవా భారాన్ని వహించున్నాడు కదా. రాముడు నిద్రపోయాడేమో, లక్ష్మణుడు నిద్రపోయాడా మీకు తెలుసు కదా. కంటి మీద పురుగు లేదు ఆయనకి వనవాసం అంతా. అందువల్ల రామ సీతా రక్షణ భారాన్ని వహించిన వాడు కాబట్టి లక్ష్మణుడే భరతుడు. శత్రుఘ్న ఏముంది, అది సరిపోతుంది. శత్రువుల్ని సంహరించిన వాడు. ఇంద్రజిత్తుని చంపాడుగా, ఇంకా రాక్షసుల్ని యుద్ధం చేశాడు కాబట్టి ఆయనకి శత్రుఘ్నుడు అని పేరు. ఇది బాగానే ఉందండి. భరతుడు రాముడు ఎలా ఉంటాడు? భరతుడు కూడా రాముడే. ఏమిటి? తనది కాని దాన్ని, శ్రీరామచంద్రుడికి సంబంధించిన రాజ్యాన్ని ఏమాత్రం అపేక్ష లేకుండా 14 సంవత్సరాలు రక్షించి రాముడి హృదయాన్ని చూరగొన్నటువంటి మహానుభావుడు అయ్యాడు కాబట్టి, రాముడికి ఆనందాన్ని కలిగించాడు కాబట్టి ఆయన కూడా రామ, ఆహ్లాదాన్ని పంచిన వాడే. దూరం నుంచి చూస్తూ ఉంటే వాల్మీకి మహర్షి చెప్తారు, ఆయన అయోధ్యకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే రాముడే వచ్చేసాడు అనుకున్నారు. రాముడిలాగే ఉంటాడు భరతుడు కూడా. రాముడు ఎలా నీలమేఘశ్యాముడో భరతుడు కూడా అలాగే ఉంటాడు. లక్ష్మణుడు తెల్లగా ఉంటాడు, శత్రుఘ్నుడు మళ్ళీ తెల్లగా ఉంటాడు. రాముడికి వెనకాల తోకలాగా ఆయనకి సేవకుడుగా ఉండేవాడు లక్ష్మణుడు.
భరతుడికి వెనకాల ఉంటూ సేవ చేసేవాడు శత్రుఘ్నుడు. భరతుడికి రాముడికి సంబంధం లేదు. రాముడు చెప్పినా చేయడు, భరతుడు చెప్తేనే చేస్తాడు. ఎందుకంటే ఈయన తన దగ్గర ఉన్నటువంటి స్వామిని ఆశ్రయించాలి, అది చెప్పేది. మనం ఎక్కడో దూరంగా ఉన్న తీర్థయాత్రలు బ్రహ్మాండంగా వెళ్ళి అక్కడ ఏదో చేయడం కాదు. మన ఇంటి దగ్గర ఉన్న పెరుమాళ్ళని, మన ఇంటి పక్క ఉన్న ఆచార్యులని, మన ఇంటి పక్క ఉన్న దేవాలయాన్ని మనం ముందు సేవించాలి. ఇది సేవించకుండా ఎక్కడికో వెళ్ళి చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల భరతుడే రాముడు. భరతుడి రాజ్యభార చిహ్నాలు కలిగిన వాడు కాబట్టి అరణ్యానికి వెళ్ళి రాముణ్ణి ఎలాగైనా తీసుకువస్తాను అని వెళ్ళిన భరతుడు రాముడు రాకపోయినా ఆనందంగా వచ్చాడు. ఎందుకంటారు? రాముడు రాలేదు కదా, బాధపడుతూ రావాలిగా. అక్కడ భరతుడికి ఉన్న సమస్య ఏదో తెలుసా? రాజ్యం కాదు, తల్లి కాదు, ఇంకొకటి కాదు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక సంబంధం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్వాతంత్ర్యము, పరతంత్రము అంటారు. స్వాతంత్ర్యము అంటే నేను స్వతంత్రించి ఏ పని భగవంతుడి దగ్గర చెయ్యను, ఆయన ఏది చెబితే అది చేస్తాను. అప్పటి వరకు ఏమనుకున్నాడు? తాను స్వాతంత్ర్యం కలిగిన వాడిని అని రాముడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? పరతంత్రం కలిగిన వాడు అని ఒప్పుకున్నాడు రాముడు. సరే, నువ్వు నా సేవకుడివి, ఈ పాత్రలు తీసుకుని నెత్తి మీద పెట్టుకో, నువ్వు వెళ్ళు, నా వలన నేను నాలాగే రాజ్యపాలన చెయ్యి అనేసరికి ఆనందించాడు, వచ్చాడు. అందువలన భరతుడే లక్ష్మణుడు. సరే, భరతుడు వశిష్ఠ మహర్షి ముందే పేరు పెట్టాడు. ఈ జరిగేదంతా తెలుసు. రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు రామరాజ్య భారాన్ని వహించవలసిన వాడు కాబట్టి వీడికి భరతుడు అని పేరు పెడదాం అనుకున్నాడు. అలాగే శత్రుఘ్నుడు, లవణాసురుడు మొదలైన వాళ్ళని, శత్రుఘ్నుడు లవణాసురుడిని చెప్పాడు. భరతుడు కూడా తరువాత యుద్ధంలో శత్రువులను సంహరించాడు కాబట్టి ఆయన భరతుడు కూడా శత్రుఘ్నుడు అయ్యాడు. శత్రుఘ్నుడు కూడా భగవంతుడికి భక్తుడైన భరతుడికి సేవకుడై ఆ భరతుడి సేవలో తరించి అందరినీ ఆనందింపజేసిన వాడు కాబట్టి ఆయన కూడా రాముడు. భగవన్నిష్ట, భాగవత నిష్ఠ అని రెండు ఉంటాయి. భగవంతుణ్ణి సేవించడం, భాగవతుణ్ణి సేవించడం. భగవంతుణ్ణి సేవించడం కంటే భాగవతుణ్ణి సేవించడం ఇంకా గొప్పన్నారు. అంటే రాముడికి భక్తుడైన భరతుడే ఈయనకి ఎక్కువ. అందువల్ల ఈ భరతుణ్ణి అంటే భాగవతుణ్ణి సేవించే ఒక ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి శత్రుఘ్నుడే లక్ష్మణుడు అన్నాడు. అలాగే భాగవత సేవా భారం కలిగిన వాడు కాబట్టి శత్రుఘ్నుడే భరతుడు. ఈ శత్రుఘ్నుడు కూడా తర్వాత లవణాసురాది రాక్షసుల్ని సంహరించాడు కాబట్టి ఈయనే శత్రుఘ్నుడు. ఇలా రామాయణం మొత్తాన్ని మనం చూసామనుకోండి, అదంతా ఒకే పాత్రలాగా కనిపిస్తుంది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్ర ఉంచ మిథునాదేకం అవధీ కామమోహితం. మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి అప్రయత్నంగా వచ్చింది. అది ఒక తిట్టు కవిత్వం అన్నారు, కానీ అందులో తిట్టు లేదండి, మంగళాశాసనమే ఉంది. మామూలుగా అయితే ఓ నిషాదుడా, నువ్వు ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండడానికి అర్హతను కోల్పోయావు. ఎందుకని? క్రౌంచ పక్షులలో 2 పక్షుల్లో ఒకదాన్ని చంపావు కాబట్టి అని వేటగాడిని నిందిస్తున్నట్టుగా ఉంటుంది. మరి అందులో ఆ నింద లేదండి అన్నారు. మా నిషాద అంటే మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని హృదయమందు కలిగిన వాడా ఓ శ్రీనివాస అని అర్థం. అక్కడ బాలకాండ కథ ఉంది, చూసుకోండి అన్నారు. అంటే సీతాదేవిని వివాహం చేసుకోవడం అనే విషయం అయిపోయింది. ప్రతిష్టాం త్వం, ప్రతిష్ఠ అనే పదం ద్వారా అయోధ్యాకాండ కథ తెలుస్తోంది. అగమ శాశ్వతీ సమాహ, శ్రీరామచంద్రమూర్తి వైభవము గుణాలు ఎక్కడ తెలిసాయి? అయోధ్యలో ఉంటే తెలియదు, అరణ్యాలకు వెళ్ళినప్పుడే తెలిసాయి. అందువల్ల అది అరణ్యకాండ అన్నారు. యత్ క్రౌంచ మిథునాత్, క్రౌంచ పక్షులు అనే మాట ద్వారా
క్రౌంచము అంటే కుటిలమైన ప్రవర్తన కలిగిన జంట. తార వాలి, అందులో ఒక పక్షిని వాలిని కొట్టాడు, అందువల్ల అది కిష్కింధాక అంటారు. క్రౌంచ మిథునాత్ ఏకం. రామాయణం అంతా అందులో ఉన్న కాండలన్నీ ఒకెత్తు, ఒకే కాండ అది సుందరకాండ, అందువల్ల ఏక శబ్దం ద్వారా సుందరకాండను సూచిస్తుంది. అవధీ, అంతులేనటువంటి కామానికి ప్రతిరూపమైన రావణాసురుని సంహరించిన కథ యుద్ధకాండ. కామమోహితం, మళ్ళీ సీతాదేవికి వనాలు చూడాలనే కోరిక కలిగింది కదా, అది ఉత్తరకాండ. అందువల్ల రామాయణ కథని మొత్తం సూచించేదే తప్ప అందులో ఏమాత్రం నింద లేదు అని వ్యాఖ్యాతలు అందులో కూడా ఒక గొప్ప అర్థాన్ని సూచించారు. ఇక ఒకే ఒక విషయాన్ని విన్నవించి సుమిత్ర గురించి అనుకున్నాం కదా. ఆ సుమిత్ర శ్రీరామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి అడవులకు వెళ్తున్నాడు. తల్లి దగ్గరకు వచ్చాడు. అంటే వాల్మీకి మహర్షి వాడినటువంటి శ్లోకాలలో ఎలాంటి విశేషమైన అర్థాలు ఉంటాయో చూడండి. అమ్మ, అన్నగారితో పాటు నేను అరణ్యానికి వెళ్తున్నాను, మీరు నాకు అనుమతి ఇవ్వవలసినది. ఇవ్వను అంటే ఉంటాడు ఏమిటి, ఎలాగో వెళ్తాడు. ఎందుకంటే తండ్రి నాకు లేడు అన్నాడు. ఎవడు దశరథుడు ఎవరంటే ఎప్పుడో చనిపోయాడు నా దృష్టిలో అన్నాడు వాల్మీకి మహర్షి. అడిగాడు. ఉదయం లేవగానే నాన్నగారికి మీకు నమస్కారం చేసుకోవడం నాకు అలవాటు కదా, చెప్పమ్మా. ఇంకో తల్లి అయితే ఏమంటుందండి, నీకెందుకురా, వాడు అడవులకు వెళ్తే నువ్వు హాయిగా ఇక్కడ ఉండు, భరతుడిని కాకా పెట్టామంటే నీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తాడు, 5 ఏళ్ళు తిరుగులేదు అంటాడు కదా, హాయిగా నువ్వు కూడా ఉండవచ్చు కదా అని అంటుంది ఇంకో తల్లి. ఏం తల్లి అండి ఈ తల్లి? అందుకే సుమిత్ర అన్నారు. ఒక తల్లి తన కొడుకు బాగుండాలి అనుకుంటుంది, మంచిదే, తప్పేం లేదు కదా, అది కౌసల్య అన్నారు. ఒక తల్లి నా కొడుకే బాగుండాలి, పక్క వాళ్ళ కొడుకులు నాశనం అవ్వాలి అనుకుంటుంది, అది కైక అన్నారు. అందులో రహస్యాలు ఉన్నాయి, పక్కన పెడితే మనకి పైకి చూస్తే ఇలాగ. ఒక తల్లి సుమిత్ర తనకు పుట్టిన 2 కొడుకుల్ని 2కి త్యాగం చేసేసింది. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడిని రాముడికి ఇచ్చింది, శత్రుఘ్నుడిని భరతుడికి ఇచ్చేసింది. ఆవిడ నమస్కారం పెట్టి, ఈవిడండి తల్లి. లక్ష్మణస్వామి వచ్చి చెప్పగానే, వెళ్ళు నాయనా వెళ్ళు, సృష్టస్త్వం వనవాసాయ, నువ్వు అందుకే పుట్టావు, వెళ్ళిరా. ఎవరన్నా అంటారండి, లక్ష్మణుడు అందుకే పుట్టాడా? వనవాసం కోసమే పుట్టాట. సృష్టత్వం వనవాసాయ. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అందులో? 8 అక్షరాలు. అది అష్టాక్షరీ మంత్రం. వాల్మీకి మహర్షి రహస్యంగా నిక్షిప్తం చేసిన అష్టాక్షరీ మంత్రం అండి అది. వనవాస, వనము అంటే సముద్రం, నీరు, నీటి యందు అంటే సముద్రంలో ఉండేవాడు ఎవరు? వనవాసి ఎవరు? నారాయణుడు. సృష్టత్వం, ఓం నమో నారాయణాయ అన్న మంత్రమే సృష్టస్త్వం వనవాసాయ. వెళ్ళు నాయన, ప్రమాదం ఆకర్షి, జాగ్రత్త సుమా. రాముడు అందమైన నడకలు నడుస్తూ ఉంటాడు. ఆయనకి గజగమనం ఉంది, సింహగమనం ఉంది, శార్దూల గమనం ఉంది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన నడకలు నడుస్తూ ఉంటే నువ్వేమో వెనకాల నడుస్తూ ఉంటావు కదా, నీ బాధ్యత ఏమిటి? రక్షించాలి, అటు ఇటు చూడాలి. నువ్వేమో నీకు కళ్ళు కనిపిస్తే చెవులు వినిపించవు, చెవులు వినిపిస్తే కళ్ళు కనిపించవు. ఎందుకని ఆయన ఆదిశేషుడు కదా, ఆదిశేషుడే లక్ష్మణుడుగా పుట్టాడు కదా. సర్పానికి కళ్ళు పనిచేస్తే చెవులు పనిచేయవు, చెవులు పనిచేస్తే కళ్ళు పనిచేయవు. రాముడి నడకలో ఉన్న అందాన్ని చూస్తూ నువ్వు ఉండిపోయావు అనుకో, చుట్టుపక్కల ఏమైనా క్రూర మృగాలు వస్తే ఆ శబ్దాలు నీకు వినిపించవురా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి, మరి మీ ఇద్దరికి నమస్కారం చేసుకోవాలి కదమ్మా తల్లిదండ్రులు మీరిద్దరు, మరి నేనేం చేయాలి అని అంటావేమో అని చెప్తోంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. తాత నాయన, లక్ష్మణ గచ్చ వెళ్ళు 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 వెళ్ళు, యథా సుఖం, సుఖంగా వెళ్ళిరా.
ఎవరనుకుంటున్నావు? అడవికి వెళ్ళి మా అమ్మగారు లేరే, నాన్నగారు లేరే అని బాధపడకు. రామం, రాముణ్ణి దశరథం విద్ధి, దశరథుడు అని తెలుసుకో. అంటే అడవికి వెళ్ళిన తర్వాత నీకు రాముడే దశరథుడు లాంటి వాడు, ఆయనే నీకు తండ్రి అయ్యా. మాం విద్ధి జనకాత్మజం, జనకాత్మజ అంటే సీతాదేవి. సీతాదేవే నీకు మా అంటే నేనే తల్లి. అయోధ్యామటవీం విద్ధి, అయోధ్యనే అడవి అనుకో, అడవినే అయోధ్య అనుకో. గచ్చ తాత యథాసుఖం, వెళ్ళిరా నాయనా, హాయిగా వెళ్ళిరా. ఇలా ఎవరైనా చెప్తారా? ఎంత బాగా చెప్పావమ్మా అని ఆనందించాడు లక్ష్మణుడు. 4 అడుగులు వేశాడు. మళ్ళీ పిలిచింది సుమిత్ర, నాయనా లక్ష్మణ ఇంకో విషయం చెప్తాను రా నాయన అని. దగ్గరకు వచ్చాడు. చెప్పండి అమ్మా అంటే ఇంకో శ్లోకం చెప్తుందేమో అనుకున్నాడు. కానీ ఆవిడ ఏం చెప్పింది మళ్ళీ? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. జాగ్రత్త నాయన. రామం, రాముడంటే దశరథం, దశరథుడు అని తెలుసుకో. దశ అంటే పక్షి, పక్షిని రథంగా కలిగిన వాడెవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తే రాముడని తెలుసుకో అని చెప్పి. రామం దశరథం విద్ధి మాం, మా అంటే లక్ష్మీదేవి. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజాం అంటే సీతాదేవే ఆ లక్ష్మీదేవి అని తెలుసుకో. మరి రాముడు విష్ణుమూర్తి అయితే సీతాదేవి ఎవరో వారు లక్ష్మీదేవి అవుతారు. అయోధ్యాం అటవీం విద్ధి, మరి ఆయన నారాయణుడైతే అయోధ్య ఏమవ్వాలి? అయోధ్య అవ్వాలి. అయోధ్య అంటే వైకుంఠం అని ఇంకొక పేరు. దేవానాంపూర్ అయోధ్య, దేవతలలో వాళ్ళకి ఉండే మహానగరం అయోధ్య అన్నారు. యోధుడు ఎవరి చేత జయింపబడినది అయోధ్య. కాబట్టి రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. అయోధ్యాం అడవి విధి, అడవినే అయోధ్య అనుకో. గచ్చతాత యథాసుఖం, నాయన వెళ్ళిరా అన్నది. ఆహా ఎంత బాగా చెప్పావమ్మా, వెళ్ళొస్తానని 4 అడుగులు వేశాడు. మళ్ళీ పిలిచింది, నాయనా లక్ష్మణ. వెనక్కి వచ్చాడు. ఏం చెప్పింది? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. అమ్మ ఇందాక చెప్పారుగా, మళ్ళీ ఇదేనైనా 30 సార్లు చెప్తాను నీ కోరుకుంటే. 30 అర్థాలు ఉన్నాయి. ఇంకో 2 చెప్పి ముగిస్తాను. ఏమన్నది? రామం విద్ధి దశరథం విద్ధి. తెలుసుకోనైనా వాట్ ఈజ్ రామ, వాట్ ఈజ్ దశరథ తెలుసు. రాముడు సత్యపరవశుడు, ధర్మపరవశుడు. మరి ఈయన కామపరవశుడు దశరథ మహారాజు. దశరథుడు అంటే ఏమిటో తెలుసుకో, రాముడు అంటే ఏమిటో. మాం విద్ధి జనకాత్మజాం విద్ధి, నేనంటే తెలుసుకో. సీతాదేవి అంటే ఏంటో తెలుసుకో. భర్త నువ్వు రావద్దు అన్నా ఆవిడ బాధించి భర్త నెగ్గించుకుని తాను కూడా అడవులకు వెళ్తోంది అంటే భర్త దగ్గర మాట నెగ్గే ఇల్లాలు. నా పరిస్థితి అదే. ఆలెంపై ఈలెంప వాయించి ఏమిటా నువ్వు చేసే పని అడగలి కదా. నేను తేడా తెలుసుకో, నేనేమిటో తెలుసుకో. సీతాదేవి అంటే అయోధ్యాం అటవీం విద్ధి, అయోధ్యాం విద్ధి అటవీం విద్ధి తెలుసుకో. అయోధ్య అంటే ఏమిటో తెలుసుకో, అడవి అంటే ఏమిటో తెలుసుకో. ఇప్పుడు అయోధ్యను విడిచిపెట్టి రాముడు వస్తే ఏమవుతుంది? అయోధ్య అడవి అవుతుంది, అడవి అయోధ్య అవుతుంది. తెలుసుకో. గచ్చతాత యథాసుఖం. నమస్కారం పెట్టాడు. 4 అడుగులు వేశాడు. నాయనా లక్ష్మణ మళ్ళీ చెప్పమ్మా. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. ఇప్పుడు నీకు ఫ్యూచర్ చెప్తాను నాయన, తెలుసు. దశరథం రామం విద్ధి, దశరథుడు రాముడు అవుతాడు తెలుసుకో. రామం అంటే విరామం. ఇంటర్వెల్ సినిమాలో వేస్తాడుగా, విశ్రాంతి తీసుకుంటాడు. అంటే రాముడు వెళ్ళడంలో దశరథ మహారాజు గారు అప్పుడు నేను జనకాత్మజాం, నా పుట్టింటికి వెళ్ళిపోతాను, నా తండ్రి గారి కూతురు అవుతాను తెలుసుకో. అయోధ్యాం అటవీం విద్ధి తెలుసుకో. రాముడు వెళ్ళిపోతే అయోధ్య అడవి అవుతుంది తెలుసుకో. గచ్చతాత యథాసుఖం. వెళ్ళిపోయినైనా యథాసుఖం వెళ్ళినా. ఇది వాల్మీకి మహర్షి కవిత్వం అంటే. మనం కావాలంటే ఎన్నింటినైనా సరే అందులో తీయగలిగినటువంటి ఒక నిక్షేపాన్ని ఆయన అందులో అందజేశారు మహానుభావుడు. చమత్కారం అనే
అనే మాట వాల్మీకి కవిత్వానికి చిన్నది అని ఒక్క మాట మనవి చేస్తూ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అత్యంత అత్యంత ఆత్మీయులు, నా మీద ఎంత వాత్సల్యమో తెలియదు అప్పాజోసుల వారి, కిందటి వారమే నన్ను చీరాలు రప్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఈ వారం మీరు వచ్చి తీరవలసిందే అని ఆజ్ఞాపించారంటే అది సుగ్రీవాజ్ఞలాగా అన్నమాట. అందువల్ల ఇంకా తిరుగులేదు అని చెప్పి శిరసా వహించి రావడం, మీ అందరితో రామ వైభవాన్ని ఈ రకంగా ముచ్చటించే అవకాశం రావడం, సమయం చాలా కఠినమైనది. మనం ఎన్నో చెప్పాలనుకుంటాము, ఆ స్వల్పమైన సమయంలోనూ అదిగో ఆయన యథాశుభం అన్నట్లుగా యథాశక్తి నేను కూడా మనవి చేశాను. విన్నందుకు మీ అందరికీ అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మీకు నేను ముందరే మన ఒప్పందం ప్రకారంగా గంట టైం ఇచ్చాను. 7:15 ప్రారంభించారు, 7:15 ముగించారు. నేను కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, వీలైతే 10 నిమిషాలు మాట్లాడతాను. కానీ పచ్చగా ఉంది ఇక్కడ, మన ఊరికే గాలికి ఇవ్వకపోతాయి మాట. అచ్చమైన అమృతము అమరులు త్రాగినారోయి, అచ్చమైన అమృతము అమరులు త్రాగినారోయి, దానికి అసూయ పడను. ఇది అంటున్నది ఎవరు? మామూలు వాడు కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సమ్రాట్. వాల్మీకి రామాయణానికి సాక్ష్యప్రాయమైనటువంటి ఒక మహాకావ్యాన్ని తెలుగువాళ్ళకు అందించినటువంటి ఒక మహాపురుషుడు విశ్వనాథ్ అంటున్నాడు ఈ మాట. అచ్చమైన అమృతాన్ని అమరులు తాగారా, నాకు అసూయ లేదు. ఇప్పుడు దాని ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని జస్టిఫై చేయాలి. అసమైన అమృతము అమరులు త్రాగినారోయి, దానికి అసూయ పడను. పరమ మౌని అయిన వాల్మీకి కృత రామకథా సుధార సంభూత్రామి అన్నాడు. రామకథ అమృతం కన్నా గొప్పదిపో అన్నాడు. ఆయన రామాయణ కథవృక్షంలో అవతారికలో చాలామంది కవులు ఉన్నారు, వాల్మీకి చెప్పాడు. దాని తర్వాత పిల్ల కవులు అందరూ ఉన్నారు. వాల్మీకి ముందర అందరూ పిల్ల కవులే. కాళిదాసు అంతా కూడా, కాళిదాసుకి వాల్మీకి అంటే కవి అంతే. తను కవి అంటే అతను మిత్రపోతాడు. మిగతా వాళ్ళు 50 మంది సృష్టిలో ఉన్న అందరూ కూడా పెద్ద కవులే. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుఖ శబ్ద వాచ్యుడు అన్నాడు విశ్వనాథ్. అందులో ఉన్న చమత్కారం ఏమిటంటే, ఆ అవతారికి మొత్తంలో 42 పద్యాలు రాస్తే వ్యాసుడి ప్రసక్తే లేదు అసలు. మిగతా కవులు కాళిదాసాదులు ఉన్నారు, భవభూతి ఉన్నాడు, ఇందాక వారు చెప్పిన శ్లోకం మన మురారి భట్టు ఉన్నాడు, ప్రశస్త వాక్యలక్షణుడు మురారి భట్టులకు రామకథ భాష్యకారులకు మోర్పు కైగడించి అంటాడు. వీళ్ళందరూ రామకథ భాష్యకారులయ్యా, కాళిదాసు కానీ, భవభూతి కానీ, మురారి కానీ, వీళ్ళంతా కూడా. ఇందాక ఆయన చెప్తున్న శ్లోకాల్లో కూడా వాళ్ళందరూ వ్యాఖ్యాతలు. ఆ వ్యాఖ్యాతలు యొక్క తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ రకంగా అయితే దాన్ని అట్లా లాగేసేవాడు. విశ్వనాథ్ వారికి వాల్మీకి అంటే మహాప్రీతి. మనందరికన్నా, ఆయనకన్నా నాకన్నా ఆయన మనంత ప్రీతి ఒకరికి ఎవరికి ఉండదు. ఎందుకంటే మామూలుగా జనమంతా అనుకుంటారు, అలా చాలా గొప్ప కవి, ఆయన చాలా శ్లోకాలు రాసేసాడు, కథ బ్రహ్మాండంగా చెప్పాడయ్యా, ఫలాందయ్యా, ఇదయ్యా అని చెప్తారు. ఆయన 2 మాటలు చెప్పాడు వాల్మీకి గురించి. ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకునేవి అంటే ఈ ప్రపంచం, ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకునేవి, మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంపు తెప్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖ సామాజిక రుణంపు తెప్పగలదా. 2 వాల్మీకి వారు అర్థభూమికి కానీ, కవులకు కానీ,
లోకానికే ప్రసాదించింది రెండు. ఒకటేమిటి? భాషా సంక్రాంత రుణం అన్నాడు. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా తీర్చలేదు. వాల్మీకి రుణాన్ని ఈ సృష్టి ఎప్పుడూ తీర్చలేదు. ఏమిటా రుణము? భాషా సంక్రాంత రుణం. వాల్మీకుల వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క కావ్య భాషనే వ్యాసుడు వాడుకున్నాడు, కాళిదాసు వాడుకున్నాడు, శ్రీశ్రీ వాడుకున్నాడు, వాళ్ళు వాడుకున్నారు, వీళ్ళు వాడుకున్నారు, అందరూ నన్నయాదంతా వాడుకున్నారు మహాకవి తెలుగులో కూడా. భాషా సంక్రాంత రుణం. రెండో రుణం ఏమిటి? సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణం. సత్కావ్య నిర్మాణ రేఖ. చూడండి, విశ్వనాథ్ అంటే మామూలు వాడ అంటే ఏమిటి? కావ్యం ఇలా చెప్పాలని బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అంటే ఏమిటి? రామాయణ కథ చదువుతున్నాడు, ఓహో ఇలా మనం కూడా చేసే ఈ కథలో కానీ ఒక నమూనా, ఒక మహాకథ చెప్పడానికి రామాయణం చెప్పకథ, పోటీ సినిమా కథ చెప్పేయచ్చు, అది కూడా రామాయణం. ఎందుకు? ఇందులో ఉన్న ప్రధాన అంశాలు తీసుకుని ఒక నాయకుడు గొప్పగా నాయకుడు చూపించాలి అంటే ప్రతి నాయకుడు కూడా అంతే గొప్పగా ఉండాలి అని మొట్టమొదటి చెప్పిన వాడు వాల్మీకి. ఒక నాయకుడు యొక్క లక్షణాన్ని పిచ్చి పిచ్చిగా వీడు అంతవాడు అని వాడకూడదునా? కథాపరంగా సన్నివేశపరంగా ఆ పాత్రని మహావీరుడిగా చేయాలి అని చెప్పిన వాడే వాల్మీకి. అది చూపించాడు ఎలా చేయాలో. రకరకాల ప్రాంగణాలు పెట్టాడు ఆయన. మామూలుగా అరణ్యవాసానికి వెళ్తే ఒక డుమ్రేగాడు ఉంటాడు. సినిమాల్లో పోకిరి ఇట్లాంటి సినిమాలు ఏమో ఉంటాయి. పోకిరి అంటే పోకిరి కాదు, గుర్తు పెట్టుకోవాలి. ప్రభాస్ ఇట్లాంటి వాడు సినిమాలు హిట్ అయిన సినిమాలన్నీ ఇదే లక్షణం ఉంటుంది. ఒక హీరో ఉంటాడు. అతను ఏం చేస్తాడు? కొంత కథ నడుస్తుంది, 10 నిమిషాలు, ఓన్లీ 10 ఫస్ట్ 10 మినిట్స్ జాగ్రత్త వాక్యం, పెద్ద హిట్ సినిమా. 10 నిమిషాల తర్వాత ఒక కమిడియన్ లాంటి వాడు పెట్టేస్తాడు. వాడు అంటే పుల్లి ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు. వాడు ఊరికే గిల్లేస్తాడు గోల్తో. సినిమా నడుస్తుంటుంది. ఇంకా ఇంటర్వ్యూ అయిపోతున్నప్పుడు ఇంకా ఉద్యోగం పెంచాలి జనాలు. వాళ్ళంతా బాత్రూమ్ కట్టారు, వస్తారు, టీ తాగుతారు. ఈ లోపల దీని గురించి టెన్షన్ ఫీల్ అవ్వాలి వాడు. అప్పటికి వాడికి ఒపీనియన్ వస్తుంది సినిమా. బయటకు వెళ్ళి నలుగురికి చెప్పాలి ఇది అద్భుతమైన సినిమా కానీ. అందుకని ఆ ఇంటర్వ్యూలు వేసే సీన్లో భయంకరమైన మనసులు పెడతారు. వాల్మీకి పెట్టాడు, ఖరదూషణుడు అన్నాడు. 14,000 మంది ముందు వాళ్ళని ఇంట్రడ్యూస్ అయిపోయే ముందు ఒక కామెడీ పెట్టాడు. ఒక అద్భుతమైన కామెడీ. సూర్పణకలు పెట్టాడు, ఇంకోటి పెట్టాడు, గమనిక పెట్టాడు, 14 మంది దండనాయకులు పెట్టాడు. వాడు ఇల్లు అవరాశాడు. అక్కడికి పోగానే 14,000 మంది సైన్యం ఒక్కడే. అమ్మ నాయన ఆ పారం ఆ ఇంటర్వ్యూ పడబోయే ముందు అది అకంపరుడైన చిన్న పాత్రను పెట్టి వాడు తీసుకెళ్ళి అసలు క్లైమాక్స్లో మెయిన్ విలన్ చెప్పేశాడు. ప్రకాష్ రాజు ఎవడో ఉంటారు. వాడు క్లైమాక్స్లో పెద్ద పోరాటం జరుగుతుంది. వీడు కూడా రక్తపాతం ఉంటుంది. రాముడు కూడా దెబ్బతిన్నాడు యుద్ధంలో. సామాన్యమైన విషయం కాదు. రాముడు పడిపోయినాడు. రాముడికి దెబ్బలు తగిలాయి. వాడు అకంపరుడు ఏంటి చెప్పేశాడు వాడికి. ఏది అసలు హీరోకి, ప్రకాష్ రాజుకి. అంటే ఏమిటన్నమాట? కథకి నా చెప్పాలి. వాడు ఈ సినిమా ఇదే కాదా చెప్పడం లేదు. మామూలుగా జరిగే సినిమాలో ఉండేటువంటి చరిత్ర ఇదేనా కాదా? అది వాల్మీకి వారి యొక్క మహత్వం. అందుకని విశ్వనాథ వారు ఏనాడంటే దాదాపుగా 60-70 సంవత్సరాల క్రితం ఆయన బాలకాండ రాస్తూ 1940s అట్లా ఆ ప్రాంతంలో సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రిలను చెప్పగలదా అన్నాడు. అటువంటి వాడు వాల్మీకి. ఇవాళ అతని శ్రీనివాస్ గారికి మంచి అవకాశం దొరికిందని ఆయనే ఓపెన్గా అడ్మిట్ అయిపోయారు. ఆయనకి కూడా మంచి సదవకాశం. మనందరికి కూడా ఆయన వింటాం అనేది, ఆయన బాగా మాట్లాడతాడని తెలుసును, పైగా శబ్దాలతో ఆడుకుంటాడని తెలుసు. కాబట్టి మనందరినీ కూడా చాలా మంచి ప్రసంగం చేసి మంగళగిరి నుంచి వచ్చారు. మరి ఇప్పుడు రాత్రి ఇంటికి వచ్చేప్పటికి ఆయనకి 11 అవుతుంది.
మామూలుగా సభ ముగిసి కూడా 10 నిమిషాలు లేటే, అంటే ప్రారంభించడం కూడా ఒక 5 నిమిషాలు లేట్గా ప్రారంభించాం. కాబట్టి అయినా నేను అనుకున్నంత అన్యాయంగా లేదు ప్రేక్షకులు, కానీ కొంత 50% సక్సెస్ అయ్యాం. కాబట్టి వారికి మళ్ళీ ఒక తర్వాత చిన్న సన్మానం చేసుకుని మనం ప్రసాదం స్వీకరించి వెళ్తాం. కాబట్టి ఈ సభ చాలా బాగా జరిగిందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అసలు రామాయణం గురించి మాట్లాడటమే ఒక అదృష్ట విశేషం, అందరికీ లభ్యమైన విశేషం కాదు. ఒక గంట సేపు రామాయణం గురించి మాట్లాడితే మనుషులకి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పనడం కాదు. విశ్వనాథ్ గారు చాలా చాలా కాలం చూశాడు, ఏమిట్రా వస్తువు. ఇప్పుడు ఒక కావ్యం రాయాలి అంటే, మహాకావ్యం రాయాలి అంటే ప్రధానమైన విషయం వస్తువు. ఆ వస్తువు దొరికితే నేను కూడా రాయగలను. యథార్థానికి నా దగ్గర కూడా అంత దమ్ము ఉంది, సందేహం చేద్దాం. ఆయన రాయగలం, చాలా మంది రాయగలం, కానీ వస్తువు దొరకాల. విశ్వనాథ్ అంతటి వాడికే ఆ వస్తువు దొరకలే. మహాకావ్య రచనకి వస్తువు దొరకల, రామాయణాన్ని ఆశ్రయించాడు. అది ఆయన చెప్పుకున్నాడు. నా యొక్క దీనికి నిలబడాలి అంటే, దాన్ని నిభాయించుకోవాలంటే నా రచనకి రామాయణం లాంటి వస్తువే కావాలి, నేను వేరే వస్తువులు స్వీకరించలే అనుకున్నాను. ఎవరైనా కొందరికి మహానుభావులు ఉంటారు, చాలా చూడండి, ఎంతోమంది, అందరి కవులు నన్నయ్య దగ్గర నుంచి విశ్వనాథ వరకు కూడా వస్తువు ఎక్కడి నుంచో ఎవరో ఇచ్చింది, వస్తువు బంగారు పడలో తెచ్చిచ్చారు. ఆ వస్తువుని చెడగొట్టిన మహానుభావులు కూడా ఉన్నారు కవులు. వాళ్ళు నశించారు, దాని వదిలే. ఆ వస్తువు అంత ప్రధానం. అందుకే నాకు తెలుగులో మహాన్ కవులు అనేటువంటి వాళ్ళని నేను ఇద్దరిని అంటాను, మిగతా వాళ్ళందరినీ అన్నాను. అంటే పూర్వ కవులు వదిలేయండి, నన్నయ్య వదిలేయండి, నన్నయ్య గారు ఋషి. ఆధునికుల్లో విశ్వనాథ, మధురాపతులు సత్యనారాయణ శాస్త్రి గారు. ఎందుకంటే ఆయన వస్తువు ఆయన బంగారు పనిలో దొరకపోయినా గొప్ప వస్తువు తీసుకుని దాన్ని ఒక గొప్ప వస్తువుగా మార్చి చేశాడు. అందరికీ అది సాధ్యమయ్యే పని కాదు. ఆధునిక కాలంలో కూడా చూస్తూ ఉన్నాము. మనం కనుక చూసేటట్టయితే గత 100 ఏళ్లలో 200 ఏళ్లలో గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, పద్యశిల్పం బాగా అవగాహన చేసుకున్న వాడు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ వస్తువు లభ్యం కాదు. ఏదో దొరుకుతున్న వస్తువు రాస్తూ ఉంటారు. ఏదో సూర్యుడు అన్నాము కదా, ఇంకోటి ఏదో భూమి అంటున్నామా, అంతరిక్షం అంటున్నామా, ఏదో రాస్తున్నాం అంతవరకే తప్ప ఒక మహాకావ్యానికి సంబంధించి చేయగలిగినటువంటి వస్తువు అనేటువంటిది చిన్న విషయం కాదు. కానీ ఉన్న వస్తువునే అంత గొప్పగా చేయడం కూడా మహాకవిత్వమే కాబట్టి విశ్వనాథాన్ని కూడా మనం గొప్పగా గౌరవించాలి. ఇవాళ రామాయణం అనగానే నాకు వాల్మీకి, దాని తర్వాత నాకు తోచేటువంటి చాలామంది ఉన్నారు. కాళిదాసంతా ఉన్నారు, మొరాలు పట్టుకున్నాడు, ఆనకరాగం రాసిన వాడు కోడలు మంది ఉన్నారు, బహుబుద్ధున్నాడు. వీళ్ళందరూ కూడా వాల్మీకిని సముద్రం నుంచి కనుక రత్నాలు ఎట్టగదా తవ్వుకున్నా కూడా సముద్రానికి ఏమీ కాదో, అలాగే వాల్మీకిని రామాయణం నుంచి తవ్వుకున్నారు. మళ్ళీ వాల్మీకి రామాయణం అటాకం, దానికి ఏమాత్రం కొరత లేదు. నేను కూడా కొంచెం ఎక్కువ 5 నిమిషాలు మాట్లాడాలంటూ కొన్ని 10 అన్నాను, కానీ 10 కూడా మించుతున్నట్టున్నాను. ఓవర్ యాక్షన్ వద్దు. కాబట్టి మీరంతా
ప్రసాద స్వీకరణ చేసి మళ్ళీ వచ్చే నెల నెలల కార్యక్రమంలో ఇక్కడ కలుగుతాం. అందరికీ నమస్కారం.